ఒకటి దగ్గర ఇస్తే క్లాత్ మార్కెట్లోకి వస్తే డబ్బులు ఇస్తారు. ఇది ఆటి ఫ్రెష్ చీరాలలో కుమరపాలెం అనే ఏరియాలో కుండలు తయారు చేయడం ముందుగా అలా తిప్పుతారు. ఈ మట్టి పందిళ్ళపల్లెలో బాగా దొరుకుతుంది. అందరూ పందిళ్ళపల్లె నుంచి తీసుకొస్తారు. అది ఉచితంగానే అంటే ఫ్రీగానే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇది చాలా చోట్ల ఈ రాట్నం అది చక్రం తిరిగేది కరెంటుతో ఉంటుంది, కానీ వాళ్ళు ఇప్పటికీ చేతితోనే తిప్పి అలా చేస్తూ ఉంటారు. ఈయన చాలా సీనియర్ అనమాట. కనీసం నాకు తెలిసి ఒక 40 ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు. చాలా నేర్పు కావాలి, చాలా పనితనం కావాలి. అది అందరికీ అంత సులభంగా సాధ్యం కాదు. ఆ చెయ్యి పెట్టి ఆ డిజైన్ని సెట్ చేయడం, అది అయ్యేదాకా ఆ చక్రం అలా తిరుగుతూనే ఉండడం. ఆ చక్రం కాళ్ళకు కానీ తగిలిందంటే కాళ్ళు పెచ్చులు లేచిపోతాయి. జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. చూసారా డిజైన్ ఎలా చేస్తారు? కడవలు అంటారు, కుండలు, కడవలు. రెండు చేతులతో అలా నేర్పుగా పట్టుకుంటే ఒక షేప్ వస్తుంది. వాడికి బాగా అలవాటు కాబట్టి సరిపోతుంది. నలుపుగా ఆ రకంగా తిప్పుతూ ఉంటాడు. ముందు కొంచెం మట్టి పెట్టేస్తారు, అలా కొంచెం తీసి ఒక్కొక్క ఇది చేస్తూ ఉంటారు. అదొక చిన్న అట్టముక్క అనమాట. కొంచెం బలంగా సెట్ చేయడం కోసం పెట్టారు. అద్భుతం కదా, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఒక చేతి వృత్తి. షేప్ రెడీ అయిపోయినట్టుంది. ఆయన రిలాక్స్ అవుతున్నారు. అది చిన్న గుడ్డ అంట, అది షాప్ కోసం అలా చేస్తారంట. ఫైనల్గా షాప్ అది ఆ గుడ్డ చేస్తే ఫైనల్ పాలిష్, ఎందుకంటే ఇంకా దాన్ని కదపలేదు, నొప్పి వస్తుంది. మూతి దగ్గర అనమాట. గుడ్డైనది పట్టుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా ఆ రకంగా డిజైన్ చేస్తున్నారు. తర్వాత కింద ఏంటంటే అది ఇప్పుడు కారకు పోస్తారు. వేసాక అది దాన్ని మెత్తగా సాఫ్ట్ చేసి కింద బాగా రౌండ్గా చేస్తారు. అది దారమైనా మామూలు టైం దారం అనమాట. దారంతో అలా అనేస్తే తెగిపోయింది. నొట్లాలదేనా? జాగ్రత్తగా అది అలా ఉంచి ఒకరోజు ఆరబెట్టి తర్వాత చేతితోటి అది మళ్ళీ ఎంటుకోకుండా ఉండడం కోసం తడి చూసారా అలా వచ్చేస్తాం. ఈ రకంగా ఎండబడతాయి. ఒకరోజు ఎండాక అప్పుడు దాని కింద రౌండ్ చేస్తారన్నమాట. సరే మట్టి అక్కడ తగలకుండా చాలా జాగ్రత్తగా ఎలా ఎండబెడుతున్నారు. వీళ్ళకి వర్షం పడకూడదు. వర్షం పడకుండా ఉంటేనే వీళ్ళకి పని అవుతుంది అన్నమాట. చూసారుగా.